వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వివిధ పన్నుల పేరుతో ప్రజలపై భారం వేయడమే కాకుండా అప్పులు చేయడంలో టీడీపీ కూటమి వైసీపీ దొందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో అనేక విధాలుగా ప్రజలపై భారం వేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపడం దారుణమన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన వారు 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేసేలా ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టలేక ప్రజలపై భారం వేయడం పాలకులకు తగదన్నారు. ప్రజలను బాధడంలో, ప్రజల పేరు చెప్పి అప్పులు తేవడంలో అటు టీడీపీ కూటమి ఇటు వైకాపా పార్టీ దొందే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో అనేక విధాలుగా ప్రజలను బాధడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 4 అంశాలు. ఒకటి, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ 7 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది. ఈ స్మాల్ అమౌంట్ కాదు, 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరు. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, బహుశా రేపు 1 తారీఖు నుంచి కానీ లేకుంటే అతి త్వరలో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. అటు భూముల మీద, గృహ భవనాలు, నివాస భవనాల మీద, వాణిజ్య భవనాల మీద, అపార్ట్మెంట్ మీద, ప్లాట్ల మీద, అటు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. నంబర్ 2. కాబట్టి అటు కరెంటు ఛార్జీలు, ఇటు వరద సెస్సు, ఇటు యూజర్ ఛార్జీలు, ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, ఈ విధంగా బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, బాధుడే బాధుడు, వీర బాధుడు అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతా ఉంది. అప్పులే అప్పులు. ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు, వామపక్షాలు, మేము కూడా వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది, రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది అని అన్ని పార్టీలు విమర్శించాం. అది వాస్తవం కూడా. ఇప్పుడు టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వము అదే పని చేస్తూ ఉంది, అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఓపెన్ అది, దాని రహస్యం ఏం లేదు. కానీ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట చంద్రబాబు ప్రభుత్వం. ఇది చాలక మళ్ళా పరోక్ష అప్పులు. రాజధాని అమరావతికి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజధానిలో రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. ఇది చట్టం. మే కూడా కాదు, ఇచ్చి తీరాల. దీన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారా? దీన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ అంటారా? వెల్తీ బాధడము, తర్వాత అప్పులు తేవడమేనా? కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తారు. దేశానికి సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదంతో సిపిఐ ఆవిర్భవించిందని, నేటి నుండి పార్టీ శతజయంతి ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు గూడూరు సిపిఐ నాయకులు ప్రభాకర్ వెల్లడించారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరులోని పార్టీ కార్యాలయం వద్ద పాత బస్టాండ్ పార్టీ జెండాను నాయకులు ఎగరవేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ సంపూర్ణ స్వతంత్ర నినాదంతో ఆవిర్భవించిందని, పార్టీ ఏర్పాటైన ఈ 100 ఏళ్లలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరి మద్దతుతో ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కాళేష్, చంద్రయ్య, శశి, నారాయణ, రమేష్, మస్తాన్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుని 100 సంవత్సరాలకి అడుగుపెట్టింది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులంతా కూడా పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో కూడా ఈ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాఖలో కూడా ఇలాంటి జెండాలేసి ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో మనకు తెలుసు, భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా ఈ 1925వ సంవత్సరం నుంచి కూడా భారతదేశ స్వతంత్రం కోసం సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి నినాదం ఇచ్చి ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. అదేవిధంగా 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పోరాటాలు జరిగాయి. దాంట్లో కూడా 4500 మంది కమ్యూనిస్టులని ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా అక్కడ 10 లక్షల ఎకరాలని అక్కడ పేదవాళ్ళకి పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో అనేక పోరాటాల ద్వారా మన తర్వాత జరిగినటువంటి ఈ దేశ కాంగ్రెస్ పార్టీతో అనేక పోరాటాలు చేసి అనేక విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీది. ఆ విధంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఇంకా ఇప్పుడున్నటువంటి ఈ విధానాలు చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మతతత్వ పార్టీలో అధికారంలోకి వచ్చి ఈ ఉన్నటువంటి రాజ్యాంగాలను కూడా తిరగదీసి అనేక రకాలుగా తారుమారు చేసేసి అనేక రకాల చట్టాలని రద్దు చేసి పేదవాడికి ఉపయోగపడే విధంగా చట్టాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా గొప్ప వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఇంకా ముందు ఇంకా ఎన్నో పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జనవరి 4వ తేదీన జరిగే నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో సంబంధిత పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. నగరానికి వచ్చిన ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాలు, ఆర్కే బీచ్కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, నేవీ కమాండర్ హ్యాపీ మోహన ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే దగ్గర నుండి తిరుగు ప్రయాణం అయ్యే వరకు సంబంధిత షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్డుతో దాడి చేశారు. బెంగళూరు పశ్చిమ ప్రాంతంలో ఉన్న లగ్గరే, లక్ష్మీదేవి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునిరత్న పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే ఎమ్మెల్యేపై దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. మునిరత్న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే ఎదురుగా ఉన్న వ్యక్తే గుడ్డు విసరడంతో అది ఆ ఎమ్మెల్యే తలపై పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో అల్లూరి విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో పనులు పరిశీలించిన ఉన్నతాధికారి నండూరి ఉమ. కాకినాడ దేవాలయం వీధిలో వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలన్న మాజీ మంత్రి మేరుగా ప్రజల పక్షాన 27న ఉద్యమిస్తామంటూ స్పష్టం. ప్రజలపై భారం వేయడంలో వైసీపీ, టీడీపీ రెండే తీరు మార్చుకోవాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.